రామాయణము ఒక మహాకావ్యము. దానిని రచించినది ఆదికవి శ్రీ వాల్మీకి. రామాయణము, మహాభారతము, భాగవతము మనకు మన పూర్వీకులైన మహారుషుల నుండి లభించిన సాంస్కృతిక సంపద. తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు ఆదర్శవంతంగా ఎలా ఉండాలో సవివరంగా తెలిపిన మహాకావ్యము రామాయణము. రామాయణములోని పాత్రలే మనకు ఆదర్శములు. రామాయణము అంటే రామ అయనము అనే రెండు పదాలు కలిసి రామాయణము అయ్యింది. అయనము అంటే మార్గము, అనగా రాముని మార్గము. రాముడు నడిచిన మార్గము, రాముడు అనుసరించిన మార్గము. రామాయణములో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి, ఆచరించి, ధర్మ మార్గంలో తాను నడిచి ఆ దారిని మనకు చూపించాడు. అదే రామాయణము యొక్క గొప్పతనము. రామాయణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజింపబడ్డాయి. రామాయణంలోని శ్లోకములు అనుష్టుప్ ఛందస్సులో రాయబడ్డాయి. ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. రామాయణము కూడా ఒక కథలా ప్రవహిస్తుంది. కాని అందులోని పాత్రలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు. మన దేశమంతటా రామాయణము ప్రచారంలో ఉంది. రామాయణము హిందూ మతంలోనే కాదు, బౌద్ధ, జైన మతములలో కూడా ఉంది. ఇండోనేషియా, థాయిలాండ్, బర్మా, లావోస్ దేశములో కూడా ఉంది. రామాయణము ప్రపంచానికి ధర్మ మార్గం చూపిన ఇతిహాసము. రామాయణ కాలము త్రేతాయుగము. రామాయణం ఉత్తరకాండలో వాల్మీకి ఆశ్రమంలో. రాముని కుమారులు లవకుశులు జన్మించారు అని ఉంది. బట్టి వాల్మీకి త్రేతాయుగము నాటివాడని కొందరి అభిప్రాయము. కాని వాల్మీకి రామాయణం క్రీపు 4-5 శతాబ్దములలో రాయబడింది అని కొంతమంది అంటారు. రామాయణంలో వైష్ణవ తత్వము క్రీపు 2వ శతాబ్దములో కాని తరువాత కాని చేర్చబడింది. ఎందుకంటే అసలు రామాయణంలో రాముడు విష్ణువు అవతారము అని లేదు. తరువాతి కాలంలో రాముడు విష్ణువు అవతారము అని చేర్చబడింది అని కొందరి అభిప్రాయము. రామాయణము కూడా మహాభారతము మాదిరి అనేక దశలలో అభివృద్ధి చెందింది. రామాయణము అత్యంత పురాతనమైనది. క్రీపు 11వ శతాబ్దమునకు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము. తరువాత అది కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాలక్రమేణా రూపాంతరం చెందుతూ వచ్చింది. క్రీపు 4-5 శతాబ్దాలకు ప్రస్తుత రూపంలోకి వచ్చింది. అనేక దశల వికాసమే ఈ మహాకావ్యానికి ప్రాణం. ఈ మహాకావ్యం కాలాన్ని దాటి మన సంస్కృతిని నడిపిస్తోంది. వాల్మీకి రామాయణ్ణి చాలామంది మహానుభావులు తమ తమ భాషలలో తమ తమ శైలిలో రచించారు. క్రీశ 11-12 శతాబ్దములలో
కంబన్ అనే కవిచేత తమిళ భాషలో రచించబడిన కంబరామాయణము తెలుగు భాషలో మొల్లచే రచింపబడిన మొల్ల రామాయణము 14వ శతాబ్దములో నరహరి అనే కన్నడ రచయితచే రచింపబడిన తొరవె రామాయణం. 15వ శతాబ్దములో కృత్తివాస ఓఝా చేత బెంగాలీలో రచింపబడిన కృత్తివాస రామాయణము. 16వ శతాబ్దములో తులసీదాస్ అవధూత చేత హిందీలో రచించబడిన రామచరిత మానస్. ఒక కథ, అనేక భాషలు, ఒక ధర్మం. రామాయణం కాలాతీతమైన మహా ఇతిహాసం. రామాయణంలోని పాత్రల పేర్లు వేదకాలంలో అక్కడక్కడ కనపడినప్పటికీ రామాయణం లాంటి కథ వేదకాలంలో జరిగినట్టు ప్రస్తుత వేదములలో ఎక్కడా కనపడటం లేదు. అని చారిత్రక ఆధారాలు పరిశోధించిన తరువాత హెచ్డి సంకాలియా అనే చరిత్రకారుడు రామాయణము క్రీపు 4వ శతాబ్దిలో రాయబడి ఉంటుంది అని, ఏఎల్ భాషం అనే చరిత్రకారుడు రాముడు క్రీపు 8వ 7వ శతాబ్దములలో ఉండేవాడని అభిప్రాయపడ్డారు. కాబట్టి రామాయణములో రకరకాల రామాయణాలు ఉన్నట్టే. రామాయణము గురించి, రామాయణ కాలము గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయనేది తెలుస్తూ ఉంది. రామాయణం గురించి రోమిలా తాపర్ అనే చరిత్రకారిణి ఇలా అన్నారు. పాళీ భాషలో రాయబడిన బుద్ధ జాతక కథలలో రామాయణం ఉంది. అందులో దశరథుడు కాశీరాజు, రాముడు, లక్ష్మణుడు, సీత అన్నచెల్లెళ్ళు. వీరు దశరథుని మొదటి భార్య పిల్లలు. దశరథుడు తన 2వ భార్య నుండి వీరిని రక్షించడానికి హిమాలయాలకు పంపాడట. 12 సంవత్సరాల తరువాత వీరు ముగ్గురూ కాశీకి తిరిగి వచ్చారు. రాజ్యాభిషిక్తులయ్యారు. ఇందులో రావణుడు సీతను అపహరించుకుపోవడం గురించి లేదు. జైనుల రామాయణంలో రావణుని లక్ష్మణుడు చంపాడు, రాముడు చంపలేదు. రాముడు ఆఖరున సన్యాసం తీసుకొని తీర్థాంకరుడై మోక్షాన్ని పొందాడు. అందుకే వాల్మీకి రామాయణం కన్నా జైనుల రామాయణం భిన్నంగా ఉంది. జైన రామాయణం ప్రకారము సాకేతపురాన్ని పరిపాలించే రాజు దశరథుడు. ఆయనకు 4 భార్యలు: అపరాజిత, సుమిత్ర, సుప్రభ, కైకేయి. అపరాజిత కుమారుడు పద్ముడు, నారాయణుడు, శత్రుఘ్నుడు, భరతుడు. రాముడికి 4 భార్యలు: మైథిలి, ప్రభావతి, రతినిభ, శ్రీధమ. రాముడు వదిలిపెట్టిన తరువాత మైథిలి అనగా సీత సన్యాసము పుచ్చుకుంది. సన్యాసినిగా మారిపోయింది. లక్ష్మణుడు చనిపోయిన తరువాత రాముడు కూడా సన్యాసి అయ్యాడు. తరువాత మోక్షాన్ని పొందాడు. దీనివలన మనకు తెలిసిందేమిటంటే రామాయణాన్ని ఎవరి మతానికి తగ్గట్టు వాళ్ళు మలచుకున్నారు. రామాయణం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. కానీ అన్నింటిలోకల్లా వాల్మీకి రామాయణం ప్రాచీనమైంది. అందుకే రామాయణకర్త వాల్మీకి ఆది కవి అయ్యాడు.
ఆ వాల్మీకి రామాయణాన్ని సరళమైన తేట తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా రాయడానికి సంకల్పించాను. నా సంకల్పం నిర్విఘ్నంగా నెరవేరాలని భక్తితో వేడుకుంటున్నాను.